పవిత్రమైనటువంటి ఈ రోజున గడిచిన వారంలో దేవుడు మనకు చేసిన సహాయములను తలంచి నిండైనటువంటి స్తోత్రములు చెల్లిస్తూ ఈ పూజలో మనం పాలు పంచుకుందాం. దివ్య సత్ప్రసాదం స్వీకరించుదాం. దేవుని దీవెనలు మనందరి కుటుంబములకు అనుగ్రహించమని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ బలి పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవముతో వెలయుమా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పరవశ్యమున భజయింతుము. ఇలలో నాని కీర్తి ప్రకటింతుము, ఇలలో నాని కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోల మ్రోకరింతుము, తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించు దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయాసాగరా. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములందు పావనుడవు నీవే, సకల లోకములయందు పావనుడవు నీవే. లోకముల పాలించు రాజువు నీవే, పరమ పావనా పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును
ప్రేమించి భక్తితో పూజించునట్లు కృపచూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూనూ నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనము వరకు. ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేదుము అని ఎల్లరను గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకుంటున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడువు, వేరడువునైనా నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువా, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దృష్టుల భారం నుండి విడిపించును. ఇది మన ప్రభువు వాక్కు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో, చక్కని స్వరములతో
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగా ఊది, పిల్లన గ్రోవిని చల్లగా ఊది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాద్యములతో, తంతి వాద్యములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మనుష్యులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీది నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి ఎక్కువగా భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అటులగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈరోజు మనం యిర్మియా ప్రవక్త గురించి తెలుసుకుందాం. మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త గ్రంథము నుంచి మనం చదువుకున్నాం. ఈ యిర్మియా ప్రవక్త క్రీస్తు ప్రభువుకి పూర్వం 500 సంవత్సరాలకు ముందు పనిచేసినటువంటి ప్రవక్త. ఆయన పుట్టినటువంటి ఊరు అనాతోతు అనే ఊరు.
ఎక్కడుంది ఇది అంటే యెరూషలేము నుండి యెరికో నగరానికి వెళ్ళే దారిలో ఈ ఊరు, చిన్న గ్రామం. ఆ ఊర్లో పూజారుల కుటుంబం ఇర్మియాది. అయితే ఇర్మియా ప్రవక్త చిన్న బాలుడు, పెద్ద వయసు లేదు, యువకుడుగా ఉన్నప్పుడే దేవుని పిలుపును అందుకున్నాడు సేవకుడిగా. మరి అప్పటి స్థితిగతులు ఎలా ఉన్నవి? ఆ యూదా రాజ్యం అంటే 3 రకాల సంక్షోభాలు ఎదుర్కొంటున్నారు ఆ ప్రజలు, ఆ రాజ్యం, యూదా రాజ్యం, యెరూషలేం. మొదటిది దేవాలయ పతనం. ఎలా పతనమైంది? యెరూషలేములో వారు నిర్మించుకున్న దేవాలయం, ఇజ్రాయేలు ప్రజలకి దేవాలయం అన్నది చాలా ముఖ్యమైనది. ఆ దేవాలయం దగ్గరికి వాళ్ళు ఏడాదిలో 4-5 సార్లు అందరూ అక్కడ కలుస్తారు. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఏడాదిలో ఆ యెరూషలేము దేవాలయంలో జరిగే పండుగలకి అందరూ అక్కడికి వస్తారు. గుడారాల పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, ఇలా కొన్ని పండుగలు వాళ్ళకు ఉన్నాయి ఆ పండుగలకి. కాబట్టి దేవాలయము వాళ్ళకి చాలా ముఖ్యం. అయితే ఇర్మియా ప్రవక్త కాలం నాటికి ఆ దేవాలయం పరిస్థితి ఎలా ఉంది అంటే అందులో ఆరాధనలు జరగడం ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే ప్రజలు వేరే మందిరాలకు పోవడానికి అలవాటు పడ్డారు. బాలు అనే ఒక దేవతని కొలిసేవారు ఆ రోజుల్లో. ఆ మందిరాలకు అలవాటు పడ్డారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళడం మానుకున్నారు. ఆరాధన చేయించే పూజారులు అవినీతి పరులైపోయి డబ్బు సంపాదనలో పడి దేవాలయపు ఆరాధనలు పట్టించుకోవడం మానేశారు. ప్రజలు ఎక్కడికి పోతే ఏముందులే అని వాళ్ళు వదిలేశారు. బాలు దేవరిని కొలిచేవారు. ఇలా దేవాలయము భ్రష్టు పట్టినది. ఒక రాజు కాదు ఆ సమయంలో వాళ్ళకి, వివిధ రాజులు ఉన్నారు. అందరూ అన్యులంటే ఇజ్రాయేలీలే, కానీ యెహోవా గురించి తెలీదు. యెహోవా ఆజ్ఞల గురించి తెలియదు. మరి అలాంటి వారు రాజు అయినప్పుడు ప్రజలు ఏమాత్రం ఆరాధనలో పాల్పంచుకోగలరు? ఇలా మొదటి సంక్షోభం ఆధ్యాత్మిక సంక్షోభం, దేవుడు చూశాడు అది. రెండవది రాజకీయ సంక్షోభం. నాయకులు, ముఖ్యంగా రాజు, రెండు రాజ్యాలు పక్కనే ఉండే ఐగుప్తు, బబులోను, ఈ 2 పెద్ద రాజ్యాలు, వీళ్ళు యూదా రాజ్యం మీద కక్ష పెంచుకొని ఎప్పటి నుంచో వైరం ఉంది. ఇప్పుడు ఇంకా ఆ రాజ్యం బలహీనపడింది కాబట్టి, ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నారు కాబట్టి తరచూ యుద్ధానికి వచ్చేవారు. ఇక ఆ యూదా రాజు వాళ్ళ దాటికి తట్టుకోలేక వాళ్ళకి లొంగిపోయాడు. ఇలా రాజకీయంగా కూడా రాజ్యము పతనావస్థకు చేరుకుంది. మూడవ సంక్షోభం సామాజిక సంక్షోభం.
సామాజిక సంక్షోభం అంటే ఆ రాజ్యంలోని ప్రజల బ్రతుకులు. ఒక రాజ్యం అన్నాక రకరకాల ప్రజలు ఉంటారు కదా, అందరూ బాగుంటేనే కదా రాజ్యం బాగుంటుంది. ప్రజలు వారి సంక్షేమము సరిగ్గా జరగల. ప్రజల సంక్షేమం సరిగ్గా జరగల. కూర్చోమ్మా. వదిలే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొక్కగా ఉన్నప్పుడే వంచాలంట, మానైతే వంగడంట. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని సరిచేస్తే మానైనప్పుడు మీకు వింటారు, లేకుంటే వినరు. అలా ఈ సామాజిక సంక్షోభం. సామాజిక సంక్షోభం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మన చుట్టూతా జరిగేది చూస్తే మనకు అర్థమవుతుంది కదా. కోర్టుకు వెళ్ళామనుకోండి, మనం న్యాయం దొరుకుద్దా? సరే నేనే చెప్తా, దొరకదు. నేనొచ్చి నీ ఇంట్లో ఒక మనిషిని చంపేశా, నువ్వు పోలీస్ కేసు పెట్టావు, నేను కేసు పెట్టా, అందరూ చూశారు నేను చంపడం. ఇద్దరం నువ్వు వెళ్ళి నా మీద కేసు పెట్టావు, నేను కూడా కేసు పెట్టా. నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నీకా డబ్బు లేదు. నేను ఆ పోలీస్కి ఇన్స్పెక్టర్కి చెప్పా, ఒరే కేసు ఎఫ్ఐఆర్ కట్టబాకు, నేను డబ్బులు ఇస్తాను, నీకు 10 లక్షలు ఇస్తా. వాడు ఎఫ్ఐఆర్ కట్టడు, నీకు సెటిల్మెంట్ చేయాలని చూస్తాడు, రాజీ చేయాలని చూస్తాడు. ఇదే కదా జరుగుద్ది. నేను కోర్టుకు పోతానన్నావు అనుకో, నువ్వు మీ పోలీసుల వల్ల కాదు, నేను కోర్టుకు పోతా. నువ్వు లాయర్ని పెట్టుకుంటావు, నేను లాయర్ని పెట్టుకుంటా. నువ్వు లాయర్కి ₹1,00,000 ఇస్తావు, నేను వాడికి 10 లక్షలు ఇస్తాను అని చెప్తా. వాడేం వాదిస్తాడు తెలుసా? ఆ మనిషిని చంపింది ఆయన భార్య అని చెప్పి నీ మీద వాదిస్తాడు. దొంగ సాక్ష్యాలు ఒక 4 కొనేస్తాం, ఈ ఊరోళ్ళనే తలా 5 లక్షలు ఇస్తాం. చెప్తారు, అవునయ్యా చంపింది ఆయన కాదు, ఆవిడే చంపిందని చెప్తారు. ఇదే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి దీనివల్ల నష్టపోయింది ఎవరు? నష్టపోయింది నువ్వు. నీకు డబ్బు లేదు కాబట్టి. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను తప్పు చేసినప్పటికీ తప్పించుకొని తిరుగుతాను. ఇదే జరుగుతుంది. కాబట్టి సామాన్య మనిషికి న్యాయం దొరకదు. ఏం లేదు, అవన్నీ జరగవు. నువ్వు చూడట్లా. పరిస్థితి ఏంటంటే సరిపోదు. మరి ఎవడికి చెప్పుకోవాలా? పరిష్కారాలు ఉండవు, వీటి పరిష్కారాలు ఉండవు. అంతే. ఇప్పుడు ఈ 3వ సమస్య మనం చెప్పుకున్నామే, సామాజిక సంక్షోభం అన్నది అదే. లేనోడు ఎప్పుడు బలైపోయేవాడే. ఇది ఈ రోజుది కాదు, ఇర్మియా కాలం, మనిషి పుట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి. సామాజిక సంక్షోభం. పేదవారు దోపిడీకి గురైపోయేవారు, అన్యాయానికి గురయ్యేవారు. ఎవడు అడుగుతాడు? ఎవడు పట్టించుకుంటాడు? మరి ఈ రోజున మనం చూడట్లేదా కేసులు? ఎన్ని కేసులు? 4 రోజులు ఎడాపెడా ఛానల్స్ అన్నీ మాట్లాడుతాయి, 5వ రోజు మర్చిపోయి ఇంకో కేసు వస్తుంది, దీన్ని మర్చిపోయి దాన్ని ఎత్తుకుంటారు. ఇదే జరుగుతుంది. న్యాయం ఎవడి పక్కన ఉంటుంది? పలుకుబడి, రికమెండేషను, పైసా ఉన్నవాడి పక్కనే న్యాయం. కాబట్టి ఇవన్నీ ఈనాటివే కాదు, ఎప్పుడో ఈ సామాజిక సంక్షోభం అన్నది అప్పుడే ఉంది.
ఇదంతా దేవుడు చూసి ఇర్మియాని పిలిచాడు. ఈ 3 సంక్షోభాలు దేవుడు చూశాడు. సంక్షోభం అంటే సమస్య. గుడిని భ్రష్టు పట్టించడం చూశాడు, రాజకీయంగా భ్రష్టు పట్టడం చూశాడు, రాజు అవినీతిపరుడైపోవడం. 3వది సామాజిక సంక్షోభం. ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు బాగలేకుంటే ఇంకా రాజు ఎందుకు, రాజ్యం ఎందుకు, నాయకులు ఎందుకు? మనం బాగలేకుంటే మనకు నాయకులు ఎందుకు? ఇంకా అంతే కదూ. మన కోసమే కదా నాయకులు ఎన్నుకున్నది. ఇక మనలాంటి వాళ్ళు బాగలేకుంటే వాళ్ళు ఎందుకు, రాజ్యాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు? దేవుడు ఇదంతా చూసి ఇక ఏం చేయాలని చెప్పి ఆయన తలంచుకొని ఇర్మియాని ఒకరోజు సందేశం పంపించాడు. అప్పుడు ఇర్మియా బాలుడు, చిన్నాడు, 15-16 ఏండ్లు. ఇర్మియా, నీకు ఒక పని అప్పగిస్తా, చేయాలా. ఏం చేయాలయ్యా? ఇదిగో ఈ ప్రజలకి నా మాట చెప్పాలి. దేవుడు వచ్చి చెప్పడు కదా నీకు నాకు. పోయినసారి కూడా అనుకున్నాం, దేవుడు దిగొచ్చి చెప్పేదంటూ ఉండదు. దేవుడు నీ దగ్గరికి దిగిరాడు, నా దగ్గరికి దిగిరాడు. ఏమరా నువ్వు గుడికి రావట్లేదని దేవుడు నిన్ను వచ్చి ఏం అడగడు. నా ఓటోడు ద్వారా చెప్పిస్తుంటాడు. అలా ఇర్మియాని పిలిచి నా మాట వాళ్ళకి చెప్పాలి. ఎలాంటి మాటలు అవి? ముందు రాజుకు చెప్పు. ఏమని? ఒరే రాజు, నువ్వు నీ పక్కనే ఉన్నటువంటి బబులోనియా చేతిలో ఓడిపోతావు అని చెప్పు. పాపం ఇర్మియా చిన్నోడు, ఇతనికి లౌక్యం తెలియదు. ఈ మాట చెప్పొచ్చా చెప్పకూడదా అని తెలియదు. ఉన్నమాట ఉన్నట్టుగా వెళ్ళి రాజుకు చెప్పాడు. ఇదిగో రాజా, దేవుణ్ణి ధిక్కరించావు. నువ్వు బబులోనియా దేశం చేతిలో, ఆ రాజు చేతిలో ఓడిపోతావు అన్నాడు. రాజుకి ఎట్టుంటుంది? అతని వయసు ఎక్కడా, రాజు వయసు ఎక్కడా? రాజు దగ్గరికి వెళ్ళి ఒక యవనస్తుడు వెళ్ళి నువ్వు ఓడిపోతావు అంటే ఎలా ఉంటుంది? రాజుకి కోపం వస్తుంది. దొంగని నువ్వు దొంగ అంటే వాడు కోపం రాదు, కోపం వస్తుంది. లంచం తీసుకునేవాడిని నువ్వు లంచం తీసుకుంటున్నావు అంటే వాడు కోపం రాదా? కోపం వస్తుంది. అలా రాజు కోపం వచ్చింది. రాజుకు తెలుసు ఆవిడ చెప్పింది నిజమే అని రాజుకు తెలుసు, అయినా కోపం వచ్చింది. ఇర్మియా చెప్పింది వాస్తవమని రాజుకు తెలుసు, అయినా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇర్మియాని శిక్షించాడు. నాకే వచ్చి నేను ఓడిపోతానని చెప్తావా? శిక్షించాడు. సరే వచ్చి దేవుని, అయ్యా నువ్వు చెప్పమన్న మాట చెప్పానయ్యా, ఆయన వినలేదు, వినకపోగా నన్ను దండించాడు. సరే ఏం పర్లేదు, నువ్వు చెప్పాల్సిన మాట చెప్పావు కదా, ఓకే. ఇప్పుడు వెళ్ళి పూజారులు చెప్పు, యెరూషలేము దేవాలయములో పూజారులుగా ఉన్న వారికి చెప్పు. ఏమని? ఓ పూజారులారా, మీరు అవినీతి పరులు, అక్రమంగా డబ్బును సంపాదించడానికి అలవాటు పడ్డారు, ప్రజల్ని కానుకల పేరుతో పీడిస్తున్నారు, దశంభాగం పేరుతో పీడిస్తున్నారు, పేదవారిని దోచుకుంటున్నారు, బలుల పేరుతో దోచుకుంటున్నారు. ఆ డబ్బుల్ని మీరు దేవాలయం కోసం ఖర్చు పెట్టట్లేదు, పైగా దేవాలయంలో ఆరాధనలు మానేశారు జరపడం, వాటిల్ని మీ కుటుంబాలకు మీ విలాసాలు ఖర్చు పెడుతున్నారు. ఇదిగో మిమ్మల్ని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మీరందరూ కూడా బబులోనియా దేశానికి బానిసలుగా పోతారు అని ప్రవచించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. పూజారులకి కోపం వచ్చింది. పూజారులకి కోపం వచ్చింది. ఇవన్నీ నిజాలే కానీ కోపం వచ్చింది వాళ్ళకి.
ఇర్మియాని చెడామడా తిట్టి కొట్టి పంపించారు. మాకు చెప్పేంతటోడివిరా నువ్వు, మేము పూజారులమి అని. పాపం ఇర్మియా ఏడ్చుకుంటూ వచ్చి దేవుడికి, అయ్యా నువ్వు చెప్పమన్నావు, చెప్తే ఎట్ట కొట్టారు నన్ను. లౌక్యం తెలియదు పాపం, చిన్నోడు కదా. అదే పెద్ద వయసు కూడా ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్పుండేవాడు. ఇప్పుడు ఈ రోజున ఈ సమాజం నడుస్తుందంటే లౌక్యం. కుటుంబాలు ఇంకా నిలబడి ఉన్నాయంటే భార్యాభర్తల మధ్య లౌక్యం. ఉన్నట్టుగా మాట్లాడితే పెటాకులు అయిపోవు కుటుంబాలు, అయిపోవా భవానీ? ఉన్నట్టుగా భార్యాభర్తలు మాట్లాడుకుంటే సంసారం నిలబడతాయా? నిలబడు. ఏ వ్యవస్థ అయినా అంతే, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అంతే. లౌక్యం మీదనే ఈ వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్తే అలా ఎక్కడో అక్కడ ఉంటారు. ఉన్న విషయాన్ని ఇర్మియా కదా వెళ్ళి చెప్పినట్టు చెప్తే తిరగబడి కొడతారు. నీకు చెప్పాల్సిన మాట నీకు చెప్పాలా, వెంకట్రావు చెప్పాల్సిన మాట వెంకట్రావు చెప్పాలా. అప్పుడు నువ్వు అట్టే ఉంటావు, ఆయన అలాగే ఉంటాడు, పని జరుగుతూ ఉంటుంది. అది అబద్ధమా అనేది అసందర్భం కదా. అలా ఉంటేనే ఒక వ్యవస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ నిలబడతాయి. ఈ రోజున పరిస్థితి అది. ఇర్మియాకి అది తెలియదు, ఆ లౌక్యం లేదు. ప్రవక్తలకి ఆ లౌక్యం తెలియదు, ముఖ్యంగా ఇర్మియాకి లేదు. ఉన్నట్టుగా వెళ్ళి మాట్లాడేవాడు. రాజు అయిపోయాడు, పూజారులు అయిపోయారు. తర్వాత ఎవరు? ప్రజలేం తక్కువ కాదు. ప్రజలు కూడా ఏం చేశారు? సరే రాజు అంటే పట్టించుకోవడం లేదు, ప్రజలైనా దేవాలయానికి రావాలి కదా. ఇప్పుడు నేను గుడికి రావడం మానేశాను అనుకో, మీరు మానేయాలని లేదు కదా. మా స్వామి రావటం లేదులే, మేము కూడా రామంటే అప్పుడు నాది తప్పు అవుతుంది, మీది తప్పు అవుతుంది కదా. స్వామి రావటం లేదు కాబట్టి మేము రాము అంటే దేవుడు ఊరుకుంటాడా? సమర్థించుకోవచ్చా మీరు? లేదు. కాబట్టి ప్రజలు ఆ రోజున రాజు వాళ్ళ పట్ల సరిగ్గా లేడు, మంచిదే. పూజారులు సరిగ్గా లేరు, సరే. మరి ప్రజలు యెహోవాను పూజించేవారు, ఆరాధించేవారు, ఆయన అద్భుతాలు పొందినవారు, మేలులు పొందినవారు, వాళ్ళైనా దేవాలయంలో ఆయన్ని ఆరాధించాలి కదా. మరి వాళ్ళు రాలా. వాళ్ళని హెచ్చరించాడు, ఇదిగో మీరు ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దేవతలను కొలవడం ప్రారంభించారు, బాలు దేవతని. వాళ్ళని మీరు ప్రజలారా, మీరు కూడా అన్యాయమస్తులే, అవినీతి పరులే, మీరు కూడా అవినీతి పరులే, మీరేం తక్కువ తినలా. ఇదిగో దేవుడు మీకు తీర్పు తీర్చబోతున్నాడు అనేసరికి వాళ్ళు కూడా ఇర్మియా మీద తిరగబడ్డారు. ఇలా అందరూ తిరగబడ్డారు ఆయన మీద, అందరూ తిరగబడ్డారు. అది మనం ఈరోజు వాక్యంలో చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 10 నుంచి మనం 13 వరకు చదువుకున్నాం. ఏమంటాడు ఆయన అంటే, ఎక్కడ చూసినా భయమే. అంటే ఇర్మియాకి ఎవరి దగ్గరకు పోవాలన్నా ఆయనకి భయం. అంటే ఎవడు లేడు ఆయన పక్షమున నిలబడి ఇతడు ఈ అబ్బాయి చెప్పేది నిజమే అనేవాడు లేడు. అందరూ ఒకటైపోయారు, ఇతనొక్కడే ఒకటైపోయాడు. ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది. కానీ సోదరులారా, ఇర్మియా ఆ అబ్బాయి ఎంతటి బలవంతుడంటే, ఎంత తిరుగుబాటుదనం అతనికి ఎదురైనప్పటికీ ఏమంటాడు అతను? ప్రభూ, అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు,
నన్ను చంపాలనుకుంటున్నారు, నా మీద పగబట్టున్నారు, నా మీద అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు, గుసగుసలాడుకుంటున్నారు నా గురించి, ఏందేందో మాట్లాడుకుంటున్నారు నా గురించి. అయితే నా పక్షాన నువ్వున్నావు, బలాఢ్యుడవు వీరుడవునైన నీవు నా పక్షాన ఉన్నావు, నాకు చాలు అని ఈ బాలుడైన యిర్మీయా దేవుని సేవ చేశాడు. దేవుని సేవ చేశాడు. నీవు నాకు న్యాయం చేస్తావు, నీవు నాకు న్యాయం చేస్తావు అని యిర్మీయా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, మరి న్యాయం ఎక్కడ దొరుకుతుందంటే భవానీ, భగవంతుడు కాలం పరిపక్వమైనప్పుడు, అంటే సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ఎలా అనేది మనకు తెలియదు. ఎంతటి వాడికైనా కాలం, టైం అది వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న పోయిన ఆదివారం చెప్పాను కదా నేను, ఉత్తరప్రదేశ్లో ఒకడు అతీక్ అహ్మద్ అనేవాడు గురించి చెప్పాను. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నేర ప్రవృత్తి వైపు మారి చదువుకోకుండా ఒక దౌర్జన్య రౌడీగా మారి కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఎంపీ స్థాయికి వెళ్ళాడు. ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని ఓట్లేసి. దేన్ని చూసి? డబ్బు పంచాడు. రెండోది భయపెట్టాడు. అతనంటే ఉత్తరప్రదేశ్ భయపడిపోయింది. ప్రభుత్వాలు పనికి రాకుండా పోయాయి, ముఖ్యమంత్రులు పనికి రాకుండా పోయారు. అతనికి భయపడి ఓట్లేసేవాళ్ళు. ఎంపీ స్థాయికి వెళ్ళిపోయాడు. 11,000 కోట్లు సంపాదించాడు. ఎవరి డబ్బు? ఎక్కడి డబ్బు? 13,000 కోట్లు. అడిగేవాడు లేడు, ఎదురించేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ప్రభుత్వాలకి చేత కాకుండా అయిపోయింది. ఎట్ట వీడిని అంటే ఎవరు వచ్చారు అప్పుడు? ఆదిత్యనాథ్ అనే బీజేపీ ముఖ్యమంత్రి ఆడొచ్చి ఢీ కొట్టాడు వాడిని. అప్పటిదాకా ఆ ప్రజలకి తప్పల, వాడు ఏం చేసినా అడిగే నాదుడు లేడు. అప్పటిదాకా ప్రజలకు తప్పలేదు, ఉత్తరప్రదేశ్ ప్రజలకి తప్పలేదు వీడి వేధింపులు, వీడి అక్రమాలు. ఇతను వచ్చి వాడిని అరెస్టు చేయించాడు, అక్రమాలు బయటికి తీశాడు, అవినీతిని బయటికి తీశాడు. ఒకరోజు ఎన్కౌంటర్ చేయించాడు. అలా అంటే ఎన్కౌంటర్ చేయించడం అని కాదు, టైం వచ్చినప్పుడు న్యాయం అన్నది మనకు జరుగుతుంది. భగవంతుడు న్యాయం చేస్తాడు. యిర్మీయా ఆ నమ్మకం కలిగి ఉన్నాడు. ఎంతమంది నాకు వ్యతిరేకులైన, దేవా నీవు నా పక్షమున ఉన్నావు, నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు, నా వ్యాజ్యమును నేను నీకు అప్పగించితిని. వ్యాజ్యం అంటే కేసు, కోర్టులో దావా. వ్యాజ్యం అంటే కేసు, నా కష్టం, నా బాధ. నా వ్యాజ్యమును నేను నీకు అప్పగించితిని, నీవు నాకు న్యాయం చేస్తావు అనే నమ్మకం. ఇది సోదరి సోదరులారా ఈ రోజున దేవుని మాట. అలా యిర్మీయా దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడే తనకు న్యాయం చేస్తాడని విశ్వసించాడు. ఇది ఈరోజు దేవుని మాట మనందరికీ కూడా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి అంటే, మన జీవితాల్లో లేదా మనిషి జీవితంలో భగవంతుడు తప్పక
న్యాయం తీరుస్తాడు సమయం వచ్చినప్పుడు. అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. భగవంతుడే న్యాయాధిపతి. ఇక మనకు ఎదురయ్యే కష్టము, నష్టము, బాధ, అపజయము, ఓటమి, అవమానము ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని దేవుని మీద నమ్మకం కలిగి బ్రతకడమే మనం చేయగలిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం అందరం కూడా ఆలకించి, ఈ వాక్యం ద్వారా మన విశ్వాసం బలపరచబడి దేవునికి మహిమకరంగా మహిమను కలిగించే జీవితాలను జీవించుదము. ఆమేన్. నూట 89 పాట నంబరు. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునటులా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై
నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తాన్ని నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు ఆయన తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమును వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ప్రకాశము, అంతోనిదాసు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఆహారము నా రుధిరము నిజ నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే,
ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. 281 పాట నంబరు. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు, నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్.